అదనమాట. సాధారణంగా మన సనాతన ధర్మంలో మనం ఏ పూజ చేసినా కూడా గణపతి పూజతో ప్రారంభించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకని పూజలో అయినా, యాగంలో అయినా, యజ్ఞంలో అయినా ముందుగా గణపతి పూజను చేస్తారు గురుగారు? హ్మ్. గజాసురుడు హ్మ్. ఒకప్పుడు పరమశివుడికి చాలా మంచి భక్తుడు తల్లి. మళ్ళీ హ్మ్. ఆయన ఎలాంటి భక్తుడంటే, ఐ నీడ్ యూ అన్నట్టే అంతే ఆయన. అంతకు మించి నువ్వు ఎక్కడున్నావు? నీ ఏ బాధ్యతలున్నాయి? నువ్వు ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఐ నీడ్ యూ అన్నట్టు. అంటే నువ్వు నాకు గావాలి అంతే. నువ్వు ఎవరితోనున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలా చేస్తున్నా నేను నిన్ను ఇష్టపడ్డాను. నువ్వు నాకు గావాలి. హ్మ్. అంటే గజాసురుడి ప్రేమ, మీరంటే నాకిష్టం తండ్రి. ఇక నాకు నువ్వు గావాలి అంతేగాని పార్వతీమాత వద్దు నాకు, మిగతా వాళ్ళొద్దు, ఎవ్వరొద్దు నాకు నువ్వు కనపడాలి. హ్మ్. హ్మ్. అంటే ఆయన యొక్క భక్తి ఎలా ఉంటుందంటే, ఆయన చేసిన మహాయజ్ఞం అమ్మ, హ్మ్. 1000 సంవత్సరాలు యజ్ఞం చేస్తే ఆయన మన తపస్సు చేస్తే, వర్షానికి ఒకప్పుడు వర్షాలమ్మ మంటతోని పడేటియంట అగ్నితో. హ్మ్. రాళ్ళు, రప్పలతో, మంచుతో. ఎన్ని వర్షాలు పడ్డా కూడా ఆయన కదలకుండా చేసిన ఆ యజ్ఞానికి, ఆయన చేసిన ఆ తపస్సుకి పరమశివుడు పరవశించి, "గజాసుర కోరావు కోరిక ఏమి విషయాలు చెప్పండి" అని చెప్తే వరం ఈయన అంటాడంట, "మీరు నా గుండెల్లో ఉండాలి" అంటాడంట. హ్మ్. వెరీ సింపుల్. అంటే అది కష్టం గజాసుర. నేను లోక కళ్యాణానికి నాతోనెన్నో పనులు, ఎన్నెన్నో నేను శ్మశాన నివాసుడిని, నేను వైద్యనాథుడిని, భూతనాథుడిని అన్నీ చెప్తుంటే, లేదు లేదు. నేను ఇన్నేళ్ళు చేస్తే మీరు ప్రసన్నమైతే మీరు నాకు ఈ కోరిక ఇవ్వాలి అని గజాసురుడు అన్నప్పుడు, కానీ నేను నీ శరీరంలో నుంచి బయటికి ఒకవేళ ఎవరైనా కనిపెడితే నీ ప్రాణం పోతది గజాసుర అంటే, నేనెవరికి చెప్పను గదా! హ్మ్. అని ఆయనని శరీరంలో ప్రసన్నం చేసుకుంటే, ఇప్పుడు సాయంత్రం సంధ్యా సమయం అయితది. ఇగ పార్వతీమాత ఎదురు చూస్తది. తండ్రి వస్తలేడు, ఇగొస్తలేడు, అగొస్తలేడు. హ్మ్. సరే వస్తాడులే ఎటెటో తిరుగుతుంటాడు ఈయన గారు త్రిశూలం పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని అని 3 రోజుల తర్వాత విష్ణు మహానీయుడికి చెప్తది. ఇలా రావట్లేరు. ఇంతవరకు పరమశివుడు గమ్యానికి చేరలేడు. అంటే గుమ్మానికి చేరలేడు. ఏదైనా ప్రమాదం అన్నప్పుడు తండ్రి దివ్య దృష్టితో చూస్తే ఇక్కడ ఉన్నాడని కనిపెడతాడు. పరమశివుడు యొక్క భక్తుడిని కాబట్టమ్మా ఒకటేముంటదంటే, శివభక్తులు చాలా మొండి వాళ్ళు తల్లి. ఎవ్వరికి వినరాలు. ఏడికైతే ఆడికి. మెడ మీద కత్తి పెట్టినా వాళ్ళు లొంగరు. పోతే శివుడి దగ్గరికే పోతది. ఉంటే శివుడి దగ్గరికే పోతాయి. ఇట్లా గజాసురుడిని నొప్పించకూడదు. హ్మ్. ఎందుకంటే గజాసురుడు ఎంతటి భక్తుడైతే శివుడు ఆయన గుండెలుంటాడు. హ్మ్. ఒకవేళ గజాసురుడిని ఏమన్నా అంటే శివుడు ఊరుకుంటాడా? ఆయన ఎదురు కొన్ని విషయాలు కొన్ని చేయలేం గదా! అని వ్యూహం ఆలోచించి గజాసురుడిని మైమరిపించాలి, ఆనందపరచాలి అని వీళ్ళందరూ బుడబుక్కలోళ్ళ వేషం వేసుకొనొస్తారు. గంగిరెద్దులు, ఆ డోలు కొట్టేది సన్నాయిలేసుకొని అందరొచ్చి మనం చేస్తాం కదా తల్లి పండగల పూట హ్మ్. సంక్రాంతికి గోవిందని కొట్టుకొస్తారు కదా! ఆ ఇవి అనుకుంట అదొచ్చి గజాసురుడి ముందు ఆడుతుంటారు వీళ్ళందరూ. అందరూ ఆడుతూ ఉంటే గజాసురుడికి మహా ఆనందం అయితుంటది. అబ్బో! కళాకారులొచ్చారే అని. హ్మ్. ఇగ అటు చూసి గజాసురుడు చాలా మైమర్చిపోతాడు. హాహాహాహాహా అని అనతోటి. ఎందుకంటే తండ్రి ఉంటాడు కదా కడుపు గుండెలో. చాలా ఆనందపడి ఆహా! కళాకారులందరూ వచ్చి మమ్మల్ని మైమరిపించారే! నాకు చాలా ఆనందం అయింది. మీరేదైనా కోరిక కోరితే నేను తీర్చాలనుకుంటున్నా అని అంటారు. అప్పటికి విష్ణు మహానీయుడు అదూపుతుంటాడు. అంటే బుడబుక్కలు అంటే తెలుసుగా తల్లి. అంటే హ్మ్. డోలు, హ్మ్. సన్నాయిలు అన్నేసుకొనొస్తే అప్పుడు తండ్రి అంటాడు మహానీయుడు మహావిష్ణు, "గజాసుర నీ గుండెల్లో దాగి ఉన్న మహేశ్వరుడిని మాకివ్వవలెను. హ్మ్. మేము ఆ తండ్రి యొక్క దర్శనార్థం మీ మనసుని నొప్పించే విధంగా చేయకూడదు. కానీ మేము నాట్యాలతో నిన్ను ఆనందపరిచాం" హ్మ్. అన్నప్పుడు ఆయన అబ్బా! కనిపెట్టేసారు వీళ్ళు అని జెప్పేసి, వీళ్ళెవరో వచ్చారు జగత్కారకులు అని జెప్పి, హ్మ్. మీ అసలు రూపాలు అని అన్నప్పుడు అందరూ వస్తారింక. విష్ణు మహానీయుడు వీళ్ళందరూ చూస్తే, అప్పుడు గజాసురుడు కన్నీటి ఒక 2, 3 కండ్ల నీళ్ళొస్తూ ఉంటే, పరమశివుడు ఒక్కసారి బయటకొస్తాడు. రాగానే చాలా కోపం చేసినట్టుగా చూస్తే, ఎంతటి ధైర్యము అది ఇది అని అన్నప్పుడు, ఎందుకు తండ్రికి బాధ? అంటే గజాసురుడు శివుడు బయటికి రాగానే ప్రాణం వదిలేస్తాడనేటిది తండ్రి చెప్తాడు. "నేను నీ శరీరం నుంచి బయటకొస్తే నువ్వు ప్రాణం పోతది గజాసుర" అంటాడు. హ్మ్. తండ్రి బయటికి రాగానే గజాసురుడు ఇప్పుడు చనిపోబోతున్నాడు. ఎందుకంటే తండ్రి బయటకొచ్చేసాడు. అంతటి భక్తుడు. అంతటి భక్తుడిని నేనెలా కోల్పోతా? ఆ బాధ. తండ్రి అదే బాధతో కైలాసానికొస్తుంటాడు హ్మ్. త్రిశూలం పట్టుకొని. అమ్మ ఏం చేస్తది ఇగ తండ్రి 2 రోజులయ్యా, 3 రోజులయ్యా లేదని మంచిగా తండ్రిని మెల్లిగా పిండితోని, ఆ గంధం, పసుపులతోని వినాయకుడిని సిద్ధం చేసి పెడితే, అప్పుడు తండ్రి చేసిన వ్యూహం వినడు, చేయట్లేడని చెప్పి తండ్రికొస్తే థాట్. వచ్చి త్రిశూలం వదులుతాడు. వదిలినప్పుడు అక్కడ గజాసురుడి తల, ఇక్కడ ఈయన తల 2 ఒకటేసారి తెగడం చేత ఆ తలని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. హ్మ్. పెట్టినప్పుడు పార్వతీమాత ఆ తల తీయగానే చాలా బాధపడి
నా కొడుకుని ద్వారపాలకుడిని నువ్వు అలా చేసావు ఇలా చేసావు, నీకు ఆవేశం ఎక్కువ కోపం ఎక్కువ అని అన్నప్పుడు ఆ దేవీ దేవతలు అందరూ వచ్చేసేసి ఏం జరిగింది, అయ్యో పాలకుడి తల తీసారా, అయ్యో చూడలేకపోతున్నాము, అదేంది శంకర అంతటి అది ఇది అంటే తండ్రి అలానే కూర్చుంటాడు సైలెంట్గా. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అందరు వచ్చిన తర్వాత పార్వతీమాత శరణ కోరుతుంది, ప్రాణనాథుడిగా తండ్రి ప్రాణం పోయలేవా బిడ్డకి అది ఇది అని అన్నప్పుడు అప్పుడు పక్కనున్న తండ్రి యొక్క సైన్యానికి చెప్తాడు, మహాసైన్యానికి వెళ్ళి తీసుకురండి అన్నప్పుడు అందరు వెళ్ళి అక్కడ నా తల తీసుకొని రావడం. అది పెట్టినప్పుడు దేవీ దేవతలు ఏమంటారంటే ఏనుగు యొక్క గుణం చెప్తారు. పెద్ద శరీరం, పెద్ద చెవులు, చిన్న కళ్ళు, పెద్ద తొండం, దాని ఆలోచన, దాని శక్తి, శివుడిని బంధించగలిగింది శరీరంలో గుండెలో, అంటే అంతటి వ్యూహం అది. అంత తెలివి ఉన్నప్పుడు పెద్ద చెవులు అంటే ఒక వ్యక్తి చెప్పేది వినాలి అని నిదర్శనం. కొన్ని కొన్ని గుణగణాలు చెప్తారు. ఇలా చెప్పినప్పుడు దేవీ దేవతలందరూ ఒక్కొక్క వరం ఇస్తారు. ఓహో ఎంత ముచ్చటగా ఉన్నాడు చూడ్డానికి, ఏనుగు ఆ తొండంతో పాటు ఆ దంతాలతో పాటు ఇంత పెద్ద చేతులు తీసుకుని ఉన్నాడు అని చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇస్తారు. అందరూ వరం ఇస్తూ ఉన్నప్పుడు దేవాది దేవతలందరూ కలిసి ఒక వరం ఏమిస్తారంటే, పరమశివుడు ఎవరిని మైపరపిస్తాడంటే భక్తుల్ని తల్లి. పరమశివుడు ఎవరిని ఇష్టపడతాడనంటే భక్తుల్ని. అది కూడా నిజమైన భక్తులు. వాడు చాలా చిన్నవాడు, జీవితం తిననీగా లేకుండా ఆయన పక్కన కూర్చుంటాడు కానీ అహంకారంతో ఎప్పుడు పనిచేయడు. అందుకంటే ఆయన వెండి కొండల మీద కూర్చుంటాడు. ఆయన వెండి కొండల మీద కూర్చోడానికి అర్థం ఏంటంటే అమ్మా, వెండి ఎవరైనా కొనగలుగుతారు, తండ్రి అందుకు కూర్చుంటాడు అక్కడ. బంగారం అందరూ కొనలేరు తల్లి, కాబట్టి వెండి కొండల మీద అందుకే కూర్చుంటాడు. దేవతల విగ్రహాలకి వెండి పెడతాం కదా మనము. వెండి ఎందుకు పెడతామంటే వెండి పెడితే దేవత అందరినీ చూస్తుంది ఈక్వల్ గా అని పెడతారు. బంగారం పెట్టారు. బంగారం ఏంటంటే ఇంట్లో ఉన్న దేవుళ్ళగా పెట్టుకుంటారు. అట్లా వెండి కొండల మీద కూర్చున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే అమ్మ, భక్తుడిని వదలలేక గజాసురుడి యొక్క చర్మము శివుడి యొక్క నడుముకుంటది. మీరు గమనించండి సార్, ఫోటో బిగ్ ఫోటో చూడండి, ఈ లెఫ్ట్ నుంచి రైట్ ఉంటుంది. ఆ చర్మాన్ని తండ్రి పెట్టుకుంటాడు ఇష్టంగా భక్తుడని. ఇటువైపు నుంచి పులి చర్మం ఉంటది, ఎందుకంటే నేను వీరుడిని పులిని చంపినా అని. ఈ రెండు పెట్టేసుకొని ఆయన మర్చిపోలేక పెట్టుకోవడం చేత తండ్రి ఒక వ్యక్తిని ప్రాణం అంటే తల తీసినప్పుడు, తండ్రి తల తీసినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటమ్మా, శివుడు తల తీసి ఒక తల పెట్టాడు అని అంటే ఆ తలకి విలువ ఉండాలి, వారసత్వం ఉండాలి అని అంటే శివుడికి ఇచ్చే విలువ ఇవ్వాలి. శివుడికి ఇచ్చే విలువ ఎలా ఇస్తాను తెలుసా అమ్మ, వినాయకుడి కంటే ముఖ్యంగా మీరు అన్నారు మొదటి పూజ అన్నారు కదా, వినాయకుడి కంటే ముఖ్యంగా ఫస్ట్ పూజ శివుడికే అవుతుంది. ఎలా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నీకు తెలియకుండా పువ్వులు ఎవరి పువ్వులు ఎవరు తీసుకొచ్చాయి? తుమ్మద వాళ్ళని పువ్వులు కాదు కదా తల్లి, పరమశివుడి పువ్వులే. పంచభూతాల సాక్షి గంగామాతను తీసుకొస్తావు, ఎవరిది? తేనె తీసుకొస్తావు, ఎవరిది? ఇవన్నీ తీసుకొచ్చి ఆయన పురుషుడినే పూజ చేస్తున్నావు, ఆయన స్వీకరిస్తాడు. అంటే తండ్రి పూజిస్తున్న పూజ అది. అంటే నువ్వు రెండు చేస్తున్నావు అక్కడ, శివుడికి మర్యాదిస్తూ వినాయకుడికి గౌరవిస్తున్న పూజకి సకల కార్యసిద్ధుడు. దీని అర్థం ఇది తల్లి, బ్రహ్మ విష్ణులు పరమేశ్వరులు ఇచ్చిన వరానికి ఇక పైన నీ తండ్రి నీ యొక్క తలని ఈ విధంగా చేయడం చేత మొదటి పూజ నీకు అందుతుంది అని దేవీ దేవతలు ఇచ్చిన ఆశీర్వాద బలం. ఆయన గారు చేసిన పనులు కూడా అలాంటివే. మరి మహాభారతాన్ని ఎవరు రాశారు తల్లి? మన దగ్గర వేదవ్యాసుడు రాశారు అంటారు. వేదవ్యాసుడు కాదు రాసింది, యూ కెన్ గూగుల్ ఇట్, గణేశుడు రాశాడు. వేదవ్యాసుడు వల్ల కాలేదు రాయడం, కానీ బాగా బుద్ధి గలవాడు ఎవరు అని అంటే పెద్ద తల్లి ఉంది కదా, బాగా బుద్ధి ఉంటుంది కాబట్టి తండ్రి రాశాడు. 18 పురాణాలను టగా 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 కూర్చొని రాస్తాడు. అప్పుడు నీళ్లు పోతూ ఉంటాయట, అక్కడ గలగల శబ్దం అవుతుంటే ఆ నీళ్ళు ఆపేస్తాడట. ఇలా సరస్వతి మాత అలిగింది అంటారు, మన దగ్గర ఉంది అది. ఇంకా వినాయకుడు ఇక్కడే కానీ సరస్వతి మాతను ఆపేశాడు అంటారు. అట్లా ఆపేసేసి రాసుకుంటూ కూర్చుంటాడట. అంటే ఆయన ఏకాగ్రత అంతది. అందుకే బుద్ధి సిద్ధి అంటారు. పెళ్లికి ఎవరు ఈ పిల్లని ఇయ్యరు ఆయనకి. ఈయన అన్నందుకు ఊకే పార్వతి మాత దగ్గర బాధపడుతూ ఉంటాడు. సందర్భం వస్తే నీకెందుకు నాన్న పెళ్లి అని అంటారు ఎవరైనా. ఆయనకు బ్రహ్మే వచ్చి ఇద్దరు స్త్రీలని బుద్ధి సిద్ధి ఇద్దరిని సృష్టించి వారిద్దరినిచ్చి పెళ్లి చేస్తాడు. ఇద్దరు భార్యలు ఆయన గారికి. ఆయన గారికి 2 పిల్లలు, మరి 2 కొడుకులే. ఎవరు తెలుసా తల్లి? శుభం లాభం రాస్తారా మీరు ఎక్కడైనా బోర్డుల మీద? ఈ శుభం లాభం వినాయకుడు కొడుకులు, బుద్ధి సిద్ధి ఆయన భార్యలు. ఈ 5గురు కలవడం చేత తండ్రికి మొదటి పూజ. లాభం ఉన్నది, శుభం ఉన్నది, బుద్ధి ఉంది, సిద్ధి ఉంది. ఈయన గారి వల్లనే వచ్చింది కాబట్టి మరి ఆయనకి ఇవ్వాలన్నా వద్ద పూజ? అలా వచ్చింది తల్లి అది.